మహాగణపతే నమ, గురుభ్యో నమ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఎలా ఉన్నారు? ఈ మధ్య చాలా చోట వింటున్నాను, మా బంధువుల్లో కూడా, మా ఫ్రెండ్స్లో కూడా. ఏముందే, 50 ఏళ్ళు అయిపోయింది, 60 ఏళ్ళు వచ్చేసింది, ఇంకేం చేస్తాము, ఏదో పిల్లలు పెడితే తినేది, లేదా మనంతటా మనం ఏదో గడుపుకునేది. పెన్షన్ డబ్బులు 4 వస్తాయి, దాంతో కాలం కృష్ణారామ అంటూ గడిపేస్తే పోలే, ఎందుకు మనకి అని నిరాశ జీవితం మీద. లేకపోతే మనం చేసేది ఏముంది, ఇంకేం చేయగలం, మనకేమవచ్చు, 60 ఏళ్ళు అయిపోతుంది, లేదా 70 ఏళ్ళు వస్తుంది, ఇంకెంతే అయిపోయింది అని వాళ్ళని తక్కువ చేసుకుంటూ కాలం గడుపుతారు. అది ఒక జీవితమేనా? మనకి భగవంతుడు 100 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడు. 100 ఏళ్ళు మనం జీవించి ఆ భగవంతుడికి చూపించాలి, చూడు నాన్న, నువ్వు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని నేను ఎలా సార్థకత్వం చేసుకుంటున్నాను, ఎలా ఉపయోగించుకుంటున్నాను, ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నాను. తల్లిదండ్రుల మీద పిల్లలు సంతోషంగా వృద్ధిలో వస్తే ఆ తల్లిదండ్రులు ఎలా సంతోషిస్తారు? అలాగే భగవంతుడు కూడా మనం వృద్ధిలోకి వచ్చినప్పుడు, మనం సంతోషంగా జీవిస్తున్నప్పుడు, మనం పుట్టించినందుకు ఆయన సంతోషపడతాడు, ఆశీర్వదిస్తాడు. మనం ప్రకృతి నుంచి ఎన్నో నేర్చుకోవచ్చండి. ఒక పక్షి దగ్గర నుంచి మనం ఒక చిన్న మోటివేషన్ నేర్చుకుందాం. ఏ పక్షో తెలుసా? మన జీవితానికి సంబంధించింది. గరుడ పక్షి అండి. గరుడ పక్షి అందరికీ తెలుసు, మహావిష్ణువు వాహనం కూడా కదా. ఆ గరుడ పక్షి 70 ఏళ్ళు జీవితం, దాని ఆయుష్ 70 ఏళ్ళు. కానీ 40 ఏళ్ళు వచ్చేసరికి దాని ముక్కు పొడవుగా పెరిగిపోతుంది, ఇక్కడ హృదయానికి గుచ్చుకుంటుంది, ఆహారం పట్టుకుని తినలేకపోతుంది. ఈ గోల్డ్ ఏమో విపరీతంగా పెరిగిపోయి వంగిపోతుంది. ఏ వేటకి పనికి రాకుండా, ఏవి పట్టుకునే శక్తి లేకుండా కోల్పోతుంది. ఎగురుదామంటే భుజాల ఉన్న రెక్కలు బరువెక్కిపోతుంది, ఎగరలేదు. ఇంకా దానికి 2 మార్గాలు, ఒకటి మరణించడము, లేకపోతే తన శరీరంలో వచ్చిన మార్పుని మార్చుకోవడము. ఏదైనా ఒకటి చేసుకోవాలి. కానీ ఆ గరుడ పక్షి ఏం చేస్తుందో తెలుసా? కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది. వెంటనే అది పైన ఒక కొండ గుహలో, ఎత్తైన కొండ గుహలోకి వెళ్ళిపోయి, అక్కడ కొండరాళ్ల మధ్య తన ముక్కుని ఆ రాయికి కుట్టుకుని ఆ ముక్కు ఊడిపోయేటట్టు చేస్తుంది. ఆ ముక్కు ఊడిపోతుంది, పాతది, కొత్త ముక్కు వస్తుంది. కానీ దానికి కాస్త సమయం పడుతుంది, అంతవరకు అది వేచి ఉంటుంది. కొత్త ముక్కు వచ్చాక ఆ క్రొత్త ముక్కుతో తన గోళ్ళని పీకేసి పడేస్తుంది, ఆ పాత గోళ్ళన్నీ తీసేస్తుంది. మళ్ళీ ఆ పాత గోళ్ళపై కొత్త గోళ్ళు రావడానికి కొంత సమయం పడుతుంది, అంతవరకు వేచి ఉంటుంది ఓర్పుగా. మళ్ళీ కొత్త గోళ్ళు వచ్చాక తన శరీరంలో ఉన్న రెక్కలని పీకి పడేస్తుంది. మళ్ళీ కొత్త రెక్కలు వచ్చేదాకా మళ్ళీ వేచి ఉంటుంది. ఇవన్నీ ఎంత కష్టమో తెలుసా? అవన్నీ పీకి రక్తం వచ్చి ఆ నొప్పి తన్ను మార్చుకోవడానికి నరక యాతన పడుతుంటుంది. ఇవన్నీ జరగడానికి 5 నెలల కాలం పడుతుంది. అంతవరకు ఓర్పుగా, సహనంగా తన్ను మార్చుకుంటుంది. మిగతా 30 ఏళ్ళది రాజహంసలా ఎగురుతూ గర్వంగా జీవితాన్ని సాగిస్తూ ముందుకు వెళుతుంది. కానీ మనం మానవులం ఏమి 60 ఏళ్ళు వచ్చేసింది, 70 ఏళ్ళు వచ్చేసింది, నేను దేనికి పనికిరాను, ఏదో పెన్షన్ డబ్బులు వస్తుందో అవి తిని, లేకపోతే పిల్లల మీద కంప్లైంటో, లేకపోతే
బయటి వాళ్ళ మీద ఎవరైనా మీద కంప్లైంట్లు ఏదీ లేకపోతే భగవంతుడా ఎందుకు నన్ను పుట్టించావని ఆయన మీద కంప్లైంట్, అది కాకపోతే మనల్ని మనం ఏంటి చేతులు నొప్పి కాళ్ళు నొప్పి తలనొప్పి అంటూ మనల్ని మనం కంప్లైంట్ చేసుకుంటూ కాలం వృధా చేసుకుని గడపడం, ఇది ఒక జీవితమేనా? కాదు. మనం కూడా మారవచ్చు, మనం కూడా మార్పు తెచ్చుకోవచ్చు. గరుడ పక్షిలాగా అంత కష్టపడక్కర్లేదు, మనసులో మార్పు రావాలి. ఎన్నో వచ్చాయి ప్రపంచంలో చూస్తుంటే, ఇప్పుడు ఏఐ అని కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాయి, ఏవైనా డిజిటల్ ద్వారా నేర్చుకోవచ్చు, ఎన్నో నేర్చుకునే మార్గాలు ఉన్నాయి. మనకి ఇన్నేళ్ళ అనుభవంతో మన బుద్ధిని ఉపయోగించి ఏదైనా చేసి శోధించి సాధించాలి, అది జీవితం. నిరాశతో నిస్పృహతో కృష్ణారామ పడుంటే పోతుంది కానీ అది జీవితమా? ఏదో చెప్పండి, ఎలా ఉంటే బాగుంటుంది? 100 ఏళ్ల జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ ఆనందంగా ఇతరులకు ఉపయోగపడుతూ మనకి మనం ఉపయోగపడుకుంటూ గర్వంగా హుందాగా జీవించడమా? లేదు, అయిపోయింది నా జీవితం, ఇంకేముంది, 60 ఏళ్ళు అయిపోయింది, 70 ఏళ్ళు వచ్చేసాయి, కృష్ణారామ అంటూ కృంగి కృషించి పోయి జీవిద్దామా? ఎలా నిర్ణయించండి మీరే, కామెంట్ ద్వారా తెలపండి. వయసు అనేది అంకెలు, నెంబర్ మాత్రమే కదా. మీరే కామెంట్ ద్వారా తెలిపి చెప్పండి. ఉంటాను. ఈ మీనా, మీ మీనా.